నమస్తే. ఆపరేషన్ కగార్ పేరుతో ప్రతిరోజు కూడా పదుల సంఖ్యలో నక్సలైట్లను కూడా చనిపోతున్న పరిస్థితి. అవన్నీ వార్తలు కూడా మనం రెగ్యులర్‌గా చూస్తున్నాం. సో, ఆపరేషన్ కగార్‌ని ఆపాలి అని చెప్పేసి ఇటు అధికార పార్టీలు కావచ్చు, వామపక్ష పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు ఇవన్నీ కూడా ఏకతాటికి ఆపరేషన్ కగార్ ఆపాలి అని చెప్పి ఎంత ఫోర్స్ చేసినా సరే, సో, ఆపే పరిస్థితే కనిపిస్తలేదు. డైలీ ఎక్కడో ఒక అడవిలో తూటాల సౌండ్ వినిపిస్తుంది. రక్త అడవిలన్నీ కూడా పచ్చగున్న అడవిలన్నీ కూడా ఎర్రగా రక్తంతో మారుతున్నాయి అని చెప్పేసి కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈరోజు అన్ని విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో, మాట్లాడడం దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి పీడీఎస్ రాష్ట్ర నాయకులు సుమంత్ అన్న ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఈ ఆపరేషన్ కగార్ అని చెప్పేసి ఈ విధంగా నా నా సరిహద్దు ప్రాంతాలలో కూడా అన్నిట్లో కూడా సో కంప్లీట్ అడవిని కూడా ఎర్రగా చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఈ ఆపకపోవడాన్ని ఎట్లా చూడొచ్చు? ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి ప్రక్రియగా, చర్యగా మేము యూనివర్సిటీ విద్యార్థులకు అభిప్రాయపడుతున్నాము. హ్మ్. ఎవరైనా సరే మావోయిస్ట్ పార్టీ చెప్పినా, కేంద్ర ప్రభుత్వం చెప్పినా, ఏం చెప్పినా గానీ, గతంలో ఇప్పుడున్న రాజకీయ పార్టీ నాయకులు, ప్రభుత్వంలో అధికారంలో వచ్చిన వాళ్ళందరూ కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, మేము ప్రజల సెంట్రిక్‌గా ప్రజల కోసం పనిచేస్తామని చెప్పేసి, హ్మ్. రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తామని చెప్పేసి ప్రమాణం చేసి వచ్చిన వాళ్ళు. ఆ రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ఈరోజు చర్యలన్నిటి కూడా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తా ఉన్నాయి. హ్మ్. నిజంగా వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఏంది అనే విషయాలు కూడా మనం గత చరిత్ర నుండి కూడా తీసుకోవాలి. మావోయిస్ట్ పార్టీ అనేది ఇప్పుడే కాదు, 50 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమం ఉంది. హ్మ్. ఇది ఇప్పుడు మొదటి వాళ్ళు చనిపోయిందని కాదు, చివరి వాళ్ళు చనిపోయారని కూడా కాదు. హ్మ్. సుదీర్ఘకాల ఉద్యమం తప్పనిసరిగా చేస్తామనేది కూడా వాళ్ళ వాళ్ళ రాజకీయ విశ్వాసాలు ఉన్న వాళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో చెప్పిన సంఘటనలు కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే ఇటు బీజేపీ పార్టీ కాకపోతే ఏం చెప్తుందంటే 50 ఏళ్లుగా ఉన్న పార్టీ ఇప్పుడు ఏం అవసరం దానికి, ఇప్పుడు మనుగడ కూడా ఏం అవసరం అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే 50 ఏళ్ళు అంటే అప్పుడు రజాకాలు కావచ్చు, అప్పుడు అణచివేత కావచ్చు, అప్పుడు జమీందారితనం ఇవన్నీ ఉన్నాయి. అప్పట్లో అంటే అవసరం వచ్చారు. కానీ ఇప్పుడు ఏంది ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుంది పార్టీలు. సో ప్రజలు ఓట్లు వేసుకొని గెలిపించుకుంటారు. ఇప్పుడు ఏం అవసరం వీళ్ళది అని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ చెప్తా ఉంది. మావోయిస్ట్ పార్టీ కూడా చెప్తా ఉంది. బీజేపీ పార్టీ చెప్తుంటే మావోయిస్ట్ పార్టీ ఏం చెప్తుందంటే, హ్మ్. మావోయిస్టులని అంతం చేయటం అనేది మీ టార్గెట్ కావచ్చు. హ్మ్. కానీ మేమేమంటున్నామంటే మావోయిస్ట్ పార్టీకి మేమేమంటున్నామంటే అని చెప్పేసి వాళ్ళ లేఖలో స్పందిస్తూ ఏం రాసిరంటే, హ్మ్. మావోయిస్టులు లేవనెత్తిన సమస్యలు ఎత్తున్నాయో, హ్మ్. ప్రజా సమస్యలు, హ్మ్. ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించండి. హ్మ్. మేమే గన్ డౌన్ చేస్తాము. హ్మ్. మీకు ఆ ఇబ్బంది ఏముండదు అని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా మాట్లాడుతా ఉన్నారు. అవును. కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఏం చెప్తా ఉన్నది దాంట్లో, తినడానికి తిండి ఉండాలి కనీసము, హ్మ్. ఉండటానికి ఇల్లుండాలి, హ్మ్. కట్టుకోవడానికి బట్ట ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ దేశంలో ఉన్న ప్రజలకు కనీసమైనటువంటి మౌలిక వసతులు ఉండాలి. ఈ దేశంలో ఉన్న సంపద మొత్తం కూడా ఎవరైతే ఈ మూల నివాసులు ఉన్నదో వాళ్ళకి మాత్రమే చెందాలని చెప్పేసి, ఈ సంపద ఎవరికి కూడా బహుళజాతి సంస్థలకి చెందొద్దు, కేవలము వీళ్ళకి మాత్రమే, ఎవరైతే దీని భూమి పుత్రుడినో భూమి హక్కు ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రమే చెందాలని చెప్పేసి, ప్రకృతిని నిర్వీర్యం చేయొద్దని చెప్పేసి, అడవుల్ని అడవుల్లాగా ఉంచాలి. కానీ ఈరోజు కార్పొరేట్ కంపెనీలాగా మాయాజాలం చేసి ఈరోజు కొత్త కొత్త ఖనిజాలను మొత్తం తీసుకొచ్చి ఈరోజు వాటిని గుంటలు తవ్వి ఈరోజు లోయలు చేసేటువంటి ప్రక్రియ అవుతుందో అది అత్యంత దుర్మార్గమైంది. కాబట్టి ఇట్లాంటి చర్యలన్నిటి కూడా మంచిది కాదని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ చెప్తుంది. ఏం చెప్తుంది మావోయిస్ట్ పార్టీ? వాళ్ళు అనేక సందర్భాలలో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఈ ప్రజల యొక్క సంక్షేమం చూస్తే, మీరు నిజంగా ప్రజల కోసం ఆలోచించేటట్లయితే, నిజంగా ప్రజల సంక్షేమం కోసం ఆలోచించేది, నిజంగా ప్రజల అభ్యున్నతి కోసం ఆలోచించేటట్లయితే, మీరు ఓట్లేసి గెలిచిరు కదా, గెలిచినప్పుడు గెలిచినప్పుడు మీరు గెలిచినప్పుడు ఖచ్చితంగా ప్రజల సెంట్రిక్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉంది గదా! హ్మ్. మేము గూడా అదే చెప్తున్నాం గదా! మీరు గూడా అదే చెప్పారు గదా! రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల యొక్క సమస్యలు తీరుస్తాం, ప్రజల అభ్యున్నతి కోసం కొట్లాడతామని చెప్పారు గదా! దానికోసం కృషి చేస్తామని చెప్పారు గదా! కానీ అవి మర్చిపోయి ఈరోజు ఆదాని కోసం, అంబానీ కోసం, ఈరోజు బహుళజాతి సంస్థల కోసం, ఈరోజు అడవినంతా తీసుకుపోయి వాళ్ళ చేతి గుప్పెట్లో పెట్టి, ఈరోజు ఖనిజ సంపద మొత్తం తీసుకుపోయి వాళ్ళ కోసం వాళ్ళ గుప్పెట్లో పెట్టి, వాళ్ళ ఖజానాని నింపడం కోసం పనిచేస్తున్నారనేది ఈరోజు అర్థమవుతుంది గదా! అంటే మేము ఆదివాసులను డెవలప్‌మెంట్ చేయాలని చూస్తున్నాం. ఆదివాసీ ఏరియాలో కావచ్చు, వాళ్ళందరూ ఇంకెన్నొద్దులు గూడారాలలో కావచ్చు, గూడ్లలో ఉంటారు. సో వాళ్ళకి సెల్ ఫోన్ టవర్లు కావచ్చు, వాళ్ళకి అక్కడ ఇండ్లు కావచ్చు, స్కూల్ కావచ్చు, ఇవన్నీ కట్టియాలి. సో ఇవన్నీ కట్టించడానికి అధికారులు వెళ్తే, సర్వే చేయడానికి అధికారులు వెళ్తే వాళ్ళని చంపుతున్నారు. అండ్ అలాగే నక్సలైట్లు ఆదివాసులను వీళ్ళు ఇన్ఫార్మర్ల పేరుతో ఆదివాసులను చంపుతున్నారు, పోలీస్ అధికారులను చంపుతున్నారు. మళ్ళీ ఇదెక్కడి ప్రజాస్వామ్యం? సో డెవలప్‌మెంట్ వద్దా వాళ్ళకి అని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ అడుగుతుంది. నిజంగా వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా చేసినట్లయితే, హ్మ్. హ్మ్. మావోయిస్ట్ పార్టీ కావచ్చు, మావోయిస్టులు కావచ్చు, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే అక్కడున్న ప్రజలందరూ కూడా వాళ్ళని తిరస్కరిస్తారు గదా! హ్మ్. ఎదురుంగా ఉండే వాళ్ళని తిరస్కరించి వాళ్ళే పంపించి వీళ్ళే అడుగుతారు గదా మాట్లాడి, హ్మ్. మీరు మాకొద్దని. హ్మ్. కానీ ప్రజలు వాళ్ళతో కలిసి ఉంటున్నారంటే, వాళ్ళు పోయినప్పుడు వాళ్ళతో మింగిలై ఉంటున్నారంటే, వాళ్ళ కోసం మాట్లాడుతున్నారంటే, వాళ్ళకి పోయినప్పుడు బువ్వ పెడుతున్నారంటే హ్మ్. కారణం ఏమన్నట్టు హ్మ్. అర్థం? హ్మ్. నైతికంగా వీళ్ళు ఉంటేనే మేము బాగుంటాం అనే విషయానికి హ్మ్. వాళ్ళకి ఏకాభిప్రాయం ఉన్నది కాబట్టే హ్మ్. వాళ్ళిద్దరు కూడా
ఆదివాసి గూడాలు కావచ్చు, మావోయిస్టులు కావచ్చు, వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి ఈడ ఆ విషయాన్ని వదిలిపెట్టేసి ఈరోజు మనం గమనించవచ్చు, మొన్న మావోయిస్ట్ పార్టీ నేషనల్ సెక్రటరీ చనిపోయాడు. చనిపోయిన తెల్లవారుజామునే అక్కడ ఉన్నటువంటి కొంత భూమిని ఒక బహుళజాతి సంస్థకి లీజుకి ఇచ్చినటువంటి సంఘటన అనేక వార్తాపత్రికల్లో మనం చూసినాం. నిజంగా మీరు మాట్లాడుతున్నట్టు బీజేపీ మాట్లాడినా, కేంద్ర ప్రభుత్వం మాట్లాడినా కానీ ప్రజల కోసం, అభ్యున్నతి కోసం, లేదా అభివృద్ధి కోసము మేము మాట్లాడుతున్నాం, కొట్లాడుతున్నాం, దానికోసం కృషి చేస్తున్నాం, మావోయిస్టులు చేస్తలేదు, దానికి అడ్డుకుంటున్నాం అని చెప్పేసి మాట్లాడితే ఈరోజు ఏం కారణం మీద యుద్ధ ప్రాతిపాదికన మావోయిస్ట్ పార్టీ నేషనల్ సెక్రటరీ చనిపోయిన తెల్లవారుజామునే ఈరోజు ఆ భూమిని మొత్తం తీసుకుపోయి ఒక బహుళజాతి సంస్థకి ఈరోజు కట్టబెట్టినట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది, ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఆదివాసీల కోసం కావచ్చు, ఆదివాసీ గూడాల కోసం కావచ్చు, ఆ ప్రజల కోసం కావచ్చు, ఈ దేశ ప్రజల కోసం కావచ్చు, ఎక్కడ కూడా వాళ్ళు కట్టుబడి వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసము పని చేస్తలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం వాళ్ళు ఆదాని కోసము, అంబానీ కోసము, వాళ్ళ ఖజానాన్ని నింపడం కోసం, వాళ్ళ రాజకీయ స్వప్రయోజనాలని, స్వలాభాలని చేకూర్చుకోవడం కోసం మాత్రమే ఈరోజు పబ్బం గడుపుతున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానిలో భాగంగానే ఈరోజు కగారును తీసుకొచ్చి ఈ దేశ ప్రజలైనటువంటి పౌరులైన మీద ఈరోజు చంపేసి మారణకాండ చేసి పచ్చగా ఉన్నటువంటి ఆ అడవిని మొత్తం కూడా రక్తార్పణ చేసి ఈరోజు మొత్తం కూడా రక్తాన్ని బారుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ దేశంలో మనిషిని చంపడం అనేది నేరంగా ఈరోజు రాజ్యాంగం చెప్తా ఉన్నది. దానికి సంబంధించినటువంటి సెక్షన్లో అవన్నీ ఉన్నాయి. నిజంగా ఆయుధాన్ని పట్టుకున్నట్టయితే ఈ దేశంలో న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, ఈ దేశంలో జైళ్ళు ఉన్నాయి, ఈ దేశంలో సెక్షన్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన అనేకమైన ఉన్నాయి. వాడిని పట్టుకొని పోయి నిజంగా ప్రజల ముందు పెట్టాలి, ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడాలి, ప్రజాస్వామ్యయుతంలో దాన్ని చర్చించాలి, డిస్కస్ చేయాలి. దాన్ని నిజంగా వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అయితే వాళ్ళు ఏం చేయాలంటే జైల్లో పెట్టి వాళ్ళ మీద శిక్షించాలి. అంటే చనిపోయిన నక్సలైట్లలో చూసుకుంటే అతను రీసెంట్ గా చనిపోయిన నంబాల కేశవరావు గారు బీటెక్ చేసిన వ్యక్తి, అండ్ అలాగే ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన పొలిటికల్ సైన్స్ సంబంధించిన ఒక విద్యార్థిని లక్ష్మి, ఆమె చనిపోవడం, అంటే చదువుకున్న వాళ్ళు ఒకవైపు చనిపోతా అంటే ఇంకో చదువుకుని ఏం తెలియని 6 నెలల పసిపాపను కూడా చంపేసిన పరిస్థితి, కాల్చి చంపేసిన పరిస్థితి. సో దీని గురించి ఏం చెప్తారు? ఇది అత్యంత దుర్మార్గమైన విషయం. ఈరోజు మనం నిజంగా మాట్లాడుకున్నైతే ఈ దేశంలో చదువుకోవడం అనేది గొప్ప వరం. వాస్తవానికి చదువుకున్న తర్వాత ఈరోజు దేని గురించి ఆలోచించాలి, చాలా మంది ఉద్యోగాల కోసమో, సెల్ఫ్ కోసమో, ఇంకోటి కోసం ఆలోచిస్తారు. కానీ మీరు మాట్లాడిన విషయాలు అందరూ కూడా ఒక్కొక్క విజయలక్ష్మి అక్క పొలిటికల్ సైన్స్ ఇక్కడే చదువుకుని పోయింది ఉస్మాన్ యూనివర్సిటీలో. నంబాల కేశవరావు గారు 40 ఏళ్ల క్రితము అక్కడ వరంగల్ ఎన్ఐటి కాలేజీలో సీటు కొట్టడం అనేది అప్పుడు ఆర్ఈసీ ఉండే, అక్కడ కొట్టడం అనేది దేశంలో అత్యంత ఉన్నతమైన చదువుకున్న వాళ్ళమే, మెరిటోరియల్స్, ఇంటెలెక్చువల్స్ మాత్రమే అక్కడ సీటు కొట్టే పరిస్థితి ఉన్నది. అట్లాంటి ఇంటెలెక్చువల్స్ చాలా మంది ఇప్పుడు నిన్న మాట్లాడుతూ కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా చాలా సందర్భంలో మాట్లాడినప్పుడు అక్కడ సీటు కొట్టడం అంటే దేశంలో అత్యంత ఎవరైతే ఇంటెలెక్చువల్స్ ఉంటారో, తెలివిగల వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే సీటు కొడతారు. నేను కూడా రాసిన కానీ నాకు రాలేదు సీటు అని చెప్పేసి ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పిండు. అంటే మనం ఆలోచించాలి, నిజంగా ఎంత ఇంటెలెక్చువల్స్, వాళ్ళకి ఎంత వ్యూ ఉంది, ఈ దేశంలో ఏం జరుగుతూ ఉన్నది, ఈ దేశంలో ప్రజలకు ఏం అవసరం ఉన్నది, ఆ అవసరం ఉన్న వాటిని తీర్చకపోతే మనం ఆల్టర్నేట్ ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాల్ని ఈరోజు ఆలోచించి వాళ్ళ పందాన్ని నిర్ణయించుకొని దాంట్లో 100% దాన్ని కొట్లాడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మనకి. కాకపోతే మనము సరే వాళ్ళకి భిన్నమైన రాజకీయాలు ఉండవచ్చు, అభిప్రాయాలు ఉంటాయి, ఏమన్నా కావచ్చు ప్రభుత్వాలకి, కానీ భిన్నమైన రాజకీయాల అభిప్రాయాలు ఉండొచ్చు అని చెప్పి భారత రాజ్యాంగం చెప్తుంది. ఉన్నప్పుడు వాక్ స్వాతంత్రం ఉంటుంది, దాని నుంచి మాట్లాడుకోవచ్చు. గ్రూప్స్గా క్రియేట్ చేసుకొని వాళ్ళ ఇంటెలెక్చువల్ విషయాలను మాట్లాడి డిస్కస్ చేసి ఒక సమూహాలు ఏర్పాటు చేస్తుంది, దాని మీద పోరాటం చేస్తుంది రాజ్యాంగమే చెప్తా ఉన్నది. అనేక సందర్భాలు చెప్తుంది. నిజంగా ఆయుధాలు ధరించినప్పుడు వాళ్ళకి సంబంధించిన సెక్షన్స్ ఏమున్నాయి, వాళ్ళని కోర్టులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇవే చెప్తున్నాయి. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు ఒకటే ధ్యేయంతో ఈ దేశంలో ఉన్న సంపద మొత్తం కూడా కాలదాయాలని చెప్పేసి తీసుకుపోయి వేరే వాళ్ళ చేతుల్లో గుప్పెట్లో పెట్టాలని చెప్పేసి ఈరోజు వాళ్ళ ఆలోచన ఉన్నదంటే అది ఏదైతే ఉందో అది అత్యంత దుర్మార్గమైంది. కాబట్టి చరిత్ర ఒకటి తెలుసుకోవాలి, ఈ దేశంలో అత్యంత నియంతృత్వంగా పరిపాలించినటువంటి ఎవరైనా సరే ఎక్కువ కాలము నిలబడలేదన్న విషయాన్ని చరిత్ర చెప్తుంది. అది తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఏ ప్రభుత్వం అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా సరే. గత 30 ఏళ్ల పాటు 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది.
ప్రజలు దాన్ని విశ్వసించలేదు. బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు 13వ దఫా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని నడిపిస్తా ఉన్నారు. రేపటి రోజున ఇంకో ప్రభుత్వం రావచ్చు, ప్రజలు ఇంకో దాన్ని విశ్వసించవచ్చు. కానీ అట్లా కాకుండా నేను మాత్రమే ఉండాలి ఈ దేశంలో, నేను మాత్రమే ఈ సంపద మొత్తం తీసుకుపోయి ఈరోజు కొద్ది మంది చేతిలో పెట్టాలి, ప్రజల సెంట్రిక్ అవసరం లేదు, ప్రజల సంక్షేమం అవసరం లేదు, ప్రజల అభివృద్ధి అవసరం లేదు, ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల మొత్తం కూడా తీసుకుపోయి ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాను అని చెప్పేసి, అట్లనే చేస్తా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అట్లనే ధోరణి చేస్తూ ఉంది. కాబట్టి మేమేమంటున్నాం అంటే, ఇంకా ప్రజాప్రభుత్వం ఎందుకు, ప్రభుత్వాలు అవసరం లేదు కదా. అదైతే నువ్వు ప్రధానమంత్రికో లేదా హోమ్ మినిస్టర్ దానికో రాజీనామా చేసేసి ఆదాని అంబానీకి ఇస్తే వాళ్ళే ఈ దేశాన్ని నడుపుతారు కదా, అవసరం లేదు కదా. కాబట్టి ఎవరేమైనా మాట్లాడుకున్నా కానీ మనిషిని చంపడం అనేది అత్యంత దుర్మార్గమైనది. ఇది మనిషిని చంపకూడదు. ఇంకా ఈ దేశ పౌరులైనట్టు వాళ్ళు కూడా ఈ దేశ పౌరులే. ఈ దేశ ప్రధానమంత్రికి ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కులు అయితే ఉన్నాయో, స్వేచ్ఛ ఏదైతే ఉందో, వాక్ స్వాతంత్రపు హక్కు ఏదైతే ఉందో, సామాన్యమైనటువంటి వ్యక్తికి కూడా అదే హక్కు ఉంటుంది, అది ఎక్కడ పనిచేసినా కానీ. కానీ ఆ విషయాల్ని మర్చిపోయి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఈరోజు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం చేయటం దుర్మార్గమైన విషయం. కాబట్టి యూనివర్సిటీ విద్యార్థులుగా మేము అడుగుతా ఉన్నాం, కగారును తక్షణమే ఆపివేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే మావోయిస్ట్ పార్టీ మేము ప్రజల కోసం వచ్చి ప్రజల కోసం మాట్లాడుతున్నాం అని చెప్పేసి, ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించండి, దీనికోసం మేము శాంతి చర్చలకి మీతో ఏకీభవిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు 4 దఫాల లేఖలు రాయడం జరిగింది. ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు మావోయిస్టులతో చర్చలు జరపాలని అడుగుతున్నాయి. ప్రజా సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, అనేక మంది అడుగుతా ఉన్నారు. కానీ అందరు అడుగుతున్నారు, ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు ఈరోజు. కానీ ఎందుకు కేంద్ర ప్రభుత్వము ఈ విషయాన్ని పెడచెవిన పెట్టేసి కేవలము ఈ టార్గెట్ పెట్టుకొని వీళ్ళు అంతం చేస్తామని చెప్పేసి, ఎలిమినేట్ చేస్తామనేటువంటి ప్రక్రియ ఉందో, ఇది దుర్మార్గమైంది. చరిత్రలో అనేక మంది ఇట్లాంటి విషయాలు మాట్లాడారు. కాబట్టి ఎవ్వరు కూడా చేయలేకపోయారు. కానీ ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఐడియాలజీ అనేది మనిషి భూమి మీద ఉన్నంత కాలము, ఈ భూమి మీద ప్రజలు ఉన్నంత కాలము ఐడియాలజీ ఉంటుంది. కానీ ఎవరు ఐడియాలను చంపలేవు అనేది గత చరిత్ర చెప్తుంది. కాబట్టి చరిత్ర నేర్పిన పాఠాలని తీసుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు అడుగులు వేయాలి. కాబట్టి కగారుని తక్షణమే ఆపాలి, శాంతి చర్చల్ని ముందుకు తీసుకుపోవాలి, మావోయిస్టులు శాంతి చర్చ జరపాలి. ఈ దేశంలో మొత్తం కూడా ప్రజాస్వామ్యయుతంగా శాంతి చర్చలుగా దేశం మొత్తం కూడా ప్రజలందరూ కూడా సమానంగా స్వేచ్ఛాయుత సమానత్వంతో అందరూ బతికే విధంగా ఈరోజు దేశంలో పరిపాలన అందించాలని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులకు డిమాండ్ చేస్తా ఉన్నాం.